ధరలను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు ప్రజలు ఎడ్ల బండిపై ఎక్కి నిరసన వ్యక్తం చేసిన జగన్మోహన్ రావు ఎడ్ల బండి లాగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన డాక్టర్ జగన్మోహన్ రావు పెట్రోల్ డీజిల్ ధరలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపిన కూటమి ప్రభుత్వం వెంటనే ధరలు మంటను తగ్గించాలని డిమాండ్ చేశారు. నందిగామ గాంధీ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఎడ్ల బండి లాగుతూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ మస్తాన్, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని తీసుకుంది దీంట్లో పెట్రోల్ డీజిల్ రేట్లో. చాలామంది సౌత్ ఇండియా అనుకుంటారు, కాదు, మొత్తం టోటల్గా వాటర్ ఆ ఏపీలో ఎక్కువ ఉంది. ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఇచ్చింది ఏంటంటే మేము వస్తే రేట్లు తగ్గిస్తూ ఉన్నాయి, తగ్గించలేదు. రెండు, ఇప్పుడు మనమంతా జబ్బలు చర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏపీలోనే డీజిల్ రేటు పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది. సో అది రిమైండ్ చేయడానికి అంతే సార్, అంతే తప్పితే అన్ని చోట్ల పెరిగినాయి కాబట్టి యాజ్ దే ప్రామిస్